హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రాజ్యసభలో నోట్ల కట్లతో దొరికిన టాప్ నేత. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సీట్ దగ్గర 500 నోట్ల కట్ట దాదాపు 100 వరకు దొరికాయి. వీటి విలువ 50,000కు ఉంది. ఎంపీ అభిషేక్ మను సింఘ్వి దగ్గర దొరికిన డబ్బు ఎవరిదనే కోణంలో విచారణ జరుగుతుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆదేశించారు. అభిషేక్ మను సింఘ్వి సీట్ దగ్గర ఈ నోట్ల కట్ల దొరకడం పెద్ద దుమారమే రేపుతుంది. నోట్ల కట్ల దొరకడంపై విచారణకు ఆదేశించారు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నిన్న అభిషేక్ మను సింఘ్వి స్వీట్ సమీపంలో ఈ నోట్ల కట్ల దొరికినట్టు రాజ్యసభ చైర్మన్ తెలిపారు. ఇప్పటికీ ఈ విషయమై విచారణ జరుగుతున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఈ డబ్బులు రాజ్యసభలో ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే డబ్బులు దొరకడంపై అభిషేక్పై పలువురు సహచార ఎంపీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నోట్ల కట్లు నావు కావు అని అభిషేక్ మను సింఘ్వి వాదనకు దిగారు. అభిషేక్ మను సింఘ్వి విషయానికొస్తే ఈయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించిన కె కేశవరావు రాజీనామా చేయడంతో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లారు. గతంలో 2009లో లోక్సభ ఎన్నికల ముందు మన్మోహన్ సింగ్ అవిశ్వాస తీర్మానంలోని అప్పుడు కొంతమంది బీజేపీ ఎంపీలు నోట్ల కట్లతో లోక్సభలో ప్రవేశించడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.